సడన్గా మేమందరం భయపడిపోయినాం, మా చిన్నుగాడికి ఏమైంది, పిచ్చి పట్టిందా ఏంటి అని. కానీ చాలా నవ్విస్తాడు పాపం. అయితే చాలా మంది కామెంట్స్లో హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా. ఫస్ట్ పాతింటి నుంచి సామాన్లన్నీ తీసి కొత్తింటికి షిఫ్ట్ చేసి అంత నీట్గా పెట్టుకోవాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. ఇది ఫస్ట్ డే, కానీ మాకు సర్దుకోవడానికి చాలా డేసే పట్టింది. ఇంకా గుర్తున్నప్పుడు అట్లా వీడియోస్ కొన్ని క్లిప్స్ అట్లా యాడ్ చేసుకున్నా, మేము ఎక్కడెక్కడ సర్దుకున్నాం, మేమేం సర్దుకున్నాం అనేది. నా ఇంటి నిండా బట్టలే కాబట్టి ఫస్ట్ బట్టలు తీసుకొచ్చేసారు. ఏవేవి ఎక్కడ పెట్టినా అనేది హోమ్ టూర్ వీడియోలోనే చూపిస్తా. తర్వాత ఏమేమి తీసుకొచ్చినా ఒక్కొక్కటిగా ఇప్పుడు వీడియో చూసేద్దాం. ఫైనల్గా ఈ అపార్ట్మెంట్ ఆగురి ఫైనల్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇల్లు అయితే ఖాళీ చేసేస్తున్నాం. మా సొంత ఇంటికి ఇప్పటి నుంచి ఎక్కడ ఖాళీ చేసేది ఉండదు. అక్కడనే పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ ఇన్ని సామాన్లు సర్దేసినాం, కానీ లాస్ట్కి బెజార్ వచ్చింది వాళ్ళకి. నా మేకప్ ప్రోడక్ట్స్, నా గాజులు ఇంకేమైనా చూస్తేనే తిక్కలేస్తుంది. ఏ దండ అక్క మెడకు అది. కిచెన్ కంప్లీట్ అయింది, ఇంకా అన్ని బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి. కొన్ని ఊరికి వెళ్తున్నాయి సామాన్లన్నీ. ఆల్రెడీ కొన్ని షిఫ్ట్ అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఏంటంటే మైగ్రేన్ కి సంబంధించినవి ఉన్నాయి. థర్మోకోల్ వీటితో. అవును, అదే అందుకే ఆలోచన ఏంటి, మీ దయ వల్ల ఇంకో ఇల్లు కట్టే వరకు ముసలిం అయిపోతాం. అయినా మీరే రావాలి అప్పుడు సద్దనికి. అయినా మీరే రావాలి ముగ్గురు. అందులో ఉన్న సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చి రెండుకి ఇచ్చేస్తాం. అది కూడా కొన్ని ఏం చేస్తుందో మేము కొత్తవి కొంటాం. సక్క ముఖం మీద పడ్డారు. మీరు ఎంత పండు ముసలోళ్ళైనా మీరు ముగ్గురు మీకు ఫిక్స్ అయిపోయారుగా. మీరు ముగ్గురే ఫిక్స్ అంతే. నా చిట్టి తల్లి పని మంతురాలైనా సరే ఆమె కూడా పని చేస్తుంది మీతో పాటు. వెరీ గుడ్. అన్ని సదిరి పెట్టినాయి, పీకి అల్లది అల్లేయడము, ఇళ్ళ అల్లది చేయడం ఎప్పుడే చాలు తల్లి. పడేసాయి ఫన్ అది మధ్యలో. ఏమో అన్నావు కదా పెట్టి. ఏం పాట? ఆడుతూ పాడుతూ అవును, పెయిన్ల దువ్వేనా. ఏ మమ్మీ వీడియో తీసుకురా. అదే ఇద్దరు పనులు చేస్తురు. ఏం చున్ని తీసి చూపి. ఏంది అలా కూర్చుంటావా పెట్టిను? ఇవి ఎవరు పక్క బ్లౌజులు, పనికిరాని బ్లౌజులు ఇల్లు ఎవరు పెట్టిరే? ఇల్లు ఎవరు పెట్టిరు పనికిరాని? చినిగింది అది వదిలేయి విజయ, చినిగింది వదిలేయి. సరే అవి ఉండని, కింద ఉండని. మళ్ళీ తీసుకొని వచ్చిండు ఇంకో పని. పాపం నా కోసం ఇంత కష్టపడుతురు ఒక్కొక్కరు. నేను ఒక్క ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన అంతే. మా మమ్మీ ఇచ్చిందంట ఐడియా. ఇప్పుడు చెప్పాలి ఇక మా మమ్మీ. ఫ్రిడ్జ్ మళ్ళీ అట్లే ఎత్తుకొస్తారు అని చెప్పి ప్యాకెట్స్ మూవర్స్ వాళ్ళు అట్లే ఎత్తుకొస్తారు, మళ్ళీ క్లీన్ చేయరు అని అంటే మనమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి అన్ని క్లీన్ చేసేసినాం. ఇంత పనులు మళ్ళీ చెయ్యం కదా. మా మమ్మీ ఇంకా రాలే, పెళ్లి వాళ్ళు వచ్చారు. ఇక ఫస్ట్ చీరలు, ఈ ప్రమోషన్ బట్టలు ఇవన్నీ. మళ్ళీ మీరు ఇన్ని బట్టలు కొన్నా అది ఇదని అనుకోకండి. ప్రమోషన్కి వచ్చిన శారీస్ అయితే నాకే మళ్ళీ యూజ్ అవుతుంది కాబట్టి నాకు నచ్చినవి నేను నా దగ్గర పెట్టుకుంటా అంతే. మడత చేద్దాం అక్క.
అయితే ఫస్ట్ స్టూడియో రూమ్ ఇది, నా రూమ్ ఇది. ఈ రూమ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్, డైలీ వేర్. ఇన్ని బట్టలు ఉన్నాయి. ఎన్ని బట్టలు ఉన్నా తక్కువే మళ్ళీ మనకి. మళ్ళీ కట్టినట్టు కనిపిస్తాయి. అంతే. వీడియో చూస్తే మళ్ళీ ఆ రోజు కట్టిన ఫస్ట్ తీసుకొచ్చిందే డ్రెస్సులు. అన్ని డ్రెస్సెస్ సెట్ చేసిన తర్వాత, బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసిన తర్వాత, జ్యువెలరీ అంతా సెట్ చేసిన తర్వాత కిచెన్ సామాన్లు తీసుకొద్దామని చెప్పి అనుకున్నాం. వీళ్ళకి పని చేయమంటే ఇంక 2 ఇంతలు పని పెడదాం. ఒక అట్లా కాదక్క, నేను పెడతా, నేను పెట్టిస్తా, మీరేం చేయరంటే అట్లా పెట్టుర్రి. అట్లా కాదే అక్క. తీస్తున్నా. చీరలు మంచిగా వేసుకోరి. ఎన్ని గాజు అక్క, అన్ని తీయకక్క, వేస్ట్ అక్క, వేస్ట్ గాజులు అవి. ఒక్కటి సెట్ అయింది ఇది, ఇది ఒకటి. గాజులక్క, మట్టి గాజులు అంటే సీసెట్లు అయినాయి మరి అవి. అయితే బీడ్ సీసా గాజులు అన్నారు. లోపల మట్టి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మట్టి కూడా భూమి అంతా ఇంత పెద్ద భూమి. జోక్. అమ్మయ్య, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది అని అనుకునే లోపు బస్సులకి వెళ్ళి 2-3 డబ్బాలు వెళ్ళినాయి. మా మమ్మీ షాక్లో ఉండి పక్క రూమ్కి వెళ్ళిపోయింది. చీపురు పట్టుకొని వచ్చింది. చీపురు పట్టుకొని ఊడుస్తున్నా, అట్లా ఊడుస్తుంటే అయినా కానీ అట్లయినా అయింది. అట్లా ఊడుస్తుంటే అయినా కానీ లేస్తుందని, కానీ లేస్తలేదు. ఊడుస్తుంది కానీ మా పిన్ని ఇంకా లేస్తలేదు. నాకేమో ఇదంతా డస్ట్, ఇదంతా చూసి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. నిజంగా లోపుతుంది. ఆ పునుగులు తినో ఏం తినో. లే అరే బ్యాంగిల్ చూపించలేదు కదా. ఎదిగో హాయ్. మరి ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టినామో మా ఇంట్లో చుట్టాలే చుట్టాలు, చుట్టాలే చుట్టాలు, చుట్టాలే చుట్టాలు. చదువుడే చదువుడు, పనులే పనులు, పనులే పనులు. నిజంగా ఒక్కొక్కరం ఉంటే పిచ్చిలేస్తుంది ఇంట్లో. నా చిట్తల్లి ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టినాము కానీ నా చిట్తల్లి స్కూల్కే పోతలేదు. అందరికి కలిసి వస్తుంది. కాదు కాదు, ఇగో నేను మీకు పని చెప్తున్నా. ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది కాబట్టి అందరూ. ఈరోజు ఎక్స్ట్రాగా మా పిన్ని కూడా యాడ్ అయింది. ఎటుపోయింది? మా చిన్న పిన్ని కూడా యాడ్ అయింది. నలుగురు మమ్మీలతో ఇప్పుడు బిర్యానీ ఛాలెంజ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది బిర్యానీ ఛాలెంజ్ అంటే ఇంట్లో మమ్మీల కొడుకులు బిర్యానీ ఛాలెంజ్ అన్నారంట ఒకటేసారి. వాళ్ళతో కూడా మళ్ళీ బిర్యానీ ఛాలెంజ్ పెడతాం. మా సాయి గాంధీ అడ్వకేట్. మేము బిర్యానీ తింటున్నాం అంటే మా పిల్లలు షాక్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువ తినరు పాపం. బిర్యానీ ఛాలెంజ్ పెడతాది అక్క, ఎప్పుడు పిలుస్తారు అక్క అనేసి ఎదురు చూస్తారు. వీడియో ఎప్పుడు పెడతావు, ఎప్పుడు పిలుస్తారు మా పిల్లలే. ఎందుకంటే మేము ఎక్కువగా బిర్యానీ, బయట బిర్యానీ ఎవరైనా తింటేనే తిడతాం మేము. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళకే బిర్యానీ ఛాలెంజ్ పెడుతున్నాం. మేము అస్సలు ఇష్టపడము. మాకు బిర్యానీ ఛాలెంజ్ పెట్టింది మా సాయి ప్రసన్న మా అమ్మాయి. ఏమో తిన్న తర్వాత నలుగురు. హాయ్, నేనే ఐరన్ చేపిస్తే మస్తు ఉంటుంది అక్క. అది ఒకరేమో చీర బాగుంది అంటారు, ఒకరేమో పాడేయి అంటారు, ఒకరేమో ఇది నాదే అంటారు, ఒకరేమో ఇది నాకిచ్చే అంటారు. బుర్కా ఒకరు నాకిచ్చే అంటారు, ఒకరు అమ్మాయి అంటారు,
ఇంకొక రెంట్కి అంటుర్రు. ఇంతమంది కాదు, రెంట్కా? రెంట్కి నగలు ఇస్తామేమో కానీ డ్రెస్సులు ఎట్లు ఇస్తామే? ఒక్కసారికే ఖరాబ్ చేసి ఇస్తారు ఇక వాళ్ళు. చిట్టి తల్లిదే డ్రెస్. మా చిట్టి తల్లి అయితే కొత్త పిల్లగాడు ముసి ముసి నవ్వులు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మా చిట్టి తల్లి అయితే. అవును, మా మమ్మీ అటు అవుట్ ఆఫ్ స్టేషన్ పోతున్నాం ఇట్రా. మీరు ఒకటి గమనించలే ఇక్కడ, మీరు ఏం అబ్జర్వ్ చేసిర్రు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత? కొత్తగా ఏముందే? ఎట్లున్నాయి చెప్పుర్రే? నిజం చెప్పు, మనసుల మాట. తీపిస్తా. బాలే అంటే ఎత్తుకుపోదామని, రూమ్కి ఒకరు పెట్టుకుందామని. అందుకుందామని. లైట్ కలర్ ఉండాలని. మంచి మెరుస్తురు తెలుసా మీరు? మేకప్ చేసుకోకపోయినా మేకప్ లాగా నేను మేకప్ వేసుకున్నట్టే మెరుస్తురు. మేకప్ అవసరం లేదని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పండదే. అయితే మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్కి కిచెన్ సామాన్లు వచ్చేసరికి నాకు మొత్తం వీళ్ళే వేసారు. ఈ కిచెన్ సామాన్లు చూస్తే ఆయనేమో సగం తెలుపులేవు, వీళ్ళేమో సామాన్లు వేసుకున్నాయి. ఏం చేయాలి దేవుడా నాకు అర్థం కాదు, మీరు అందరు రారి చెయ్యరు అని చెప్పేసిన. వీళ్ళు ఇంతమంది ఉంటేనే ఇంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. మరి నాకు ఒకదానికి పిచ్చలే కదా. మీ ఇంట్లో వస్తువులు నీకే తెలుస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లే. ఎవరు ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి తొందరగా దొరకాలంటే ఎవరింటికి వాళ్ళే సర్దుకోవాలి. 4 రోజుల నుంచి చదువుతున్నాం కానీ చదువు ఇంకా కంప్లీట్ అయితలేదు, ఇంకా వెళ్తుంది. ఏదో ఒకటి వెళ్తుంది. డ్యూటీ ఉండిపోరాదు రే. కాక్రోచ్ కాక్రోచ్ కాక్రోచ్. మమ్మీ డబ్బది డబ్బది, ఈ డబ్బది ఏ మమ్మీ? సంపుదాన్ని పోయింది పోయింది. చంపే మళ్ళీ జీవితంలో ఎవరికి చంపలేదంట. లేకపోతే 10 మంది మనుషులకు మేము చంపినాం. రౌడీ షీటర్లా మేము రౌడీ షీటర్లమే. ఇక్కడ మా మమ్మీ స్పెషల్గా మా కోసం ఇవాళ స్వీట్ వండుతుంది. అందరు పనులు చేసి అలసిపోయారు అని చెప్పి బంజారా స్టైల్ లాప్సీ అంట ఇది. మా లాప్సీ మేము తింటేనే ఎన్ని స్వీట్లు తిన్నా మాకు తని తీరదు. మేము చేసుకున్న లాప్సీ, మా బంజారా స్టైల్ లాప్సీ తింటేనే మాకు తిన్న తృప్తి ఉంటుంది, అమృతం తిన్నట్టు ఉంటుంది. ఫస్ట్ నెయ్యి వేసుకొని తర్వాత బెల్లం వేసుకుంది. ఇదంతా మిక్స్ అయిపోవాలి, అందుకే నెయ్యి వేసింది. పుల్లారెడ్డి స్వీటు చెయ్యడానికే, కలపడం చెయ్యి నొప్పి అవుతుంది. బుర్రు వస్తుంది. ఫైనల్ గా బియ్యం పిండి యాడ్ చేసారు, అది స్కిప్ చేసేసిన నేను వీడియోలో. బియ్యం పిండికి నాకు పడలేదు, అందుకే అన్నం తినడానికి వెళ్ళిపోయింది. ఇది మోయి అయింది. ఇప్పుడు ఇది మోయి అయింది. దీంట్లో వేడి నీళ్ళు పోస్తే లాప్సీ అవుతుంది అంతే. మోయి కావాలా లాప్సీ కావాలా మీకు? మోయి అయితే గొంతు దగ్గేటోళ్ళకి మోయి పనికి రాదు, ఎందుకంటే గొంతులు ఇరికి దగ్గు ఇంకెక్కువ అవుతుంది. స్మూత్గా పోవాలంటే వాటర్ పోసుకొని లాప్సీ తినేది. ఇదైతే ఎక్కువ డేస్ ఉంటుంది, లాప్సీ ఉండదు. ఇది డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలి స్వీట్ తినాలనిపిస్తే
అప్పుడు తినవచ్చు, లేకపోతే స్టవ్ మీద పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకొని లాప్సీ కూడా చేసుకోవచ్చు. కానీ వాటర్ పోస్తాం కదా, లాప్సీ ఉండదు ఎక్కువ రోజు. లాప్సీ ఉండదు కానీ మోయి ఉంటుంది. ఇది మోయి అంటారు. దీంట్లో వాటర్ పోస్తే లాప్సీ అంటారు. ఇదంతా ఏం చేద్దాం? అయ్యో నువ్వెందుకు ఫా 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 ఫా. పాపం నా చెట్టు ఇటు చూడే అక్క, ఒకసారి ఇటు చూడే, ఇటు చూడే బూచి వేసి, ఇటు చూడే అక్క, చూడే అక్క. వీళ్ళు వంట చేసుకుంటా పాపం మేకప్ వేసుకునే టైం లేక కిచెన్లోనే మేకప్ వేసుకుంటారు. నాకు నువ్వు నీకు నేను. ఇప్పుడైందా ఎవ్వరు పని వాళ్ళకే ఉంది. నా చిట్టి తల్లి మస్తు. ఏ హే వావ్, హే వావ్. అంతేనా హెయిర్ స్టైల్? అయ్యో తిప్పి 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 వెనకాల రబ్బర్ బ్యాండ్ పెట్టేయి అంతే. మంచిగా వేసింది అక్క, అందుకే ఇంప్రెస్ అయిపోయి పక్కన పోయి వేసుకుంటున్నావు. ఫైనల్గా స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్నే మోయి అంటారు. చూడ్డానికి ఇసుకలాగా ఉంది కదా, ఇసుకలానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నోట్లో పెడితే కరిగిపోతుంది అంతే, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో క్లియర్గా చూపించలేకపోయినా కానీ రెసిపీ కావాలంటే చెప్పండి, క్లియర్గా చూపించేస్తా. చాలా హెల్దీ కూడా ఇది. నా చిటితల్లికి తినమంటే ఏమంటుందో తెలుసా? బాగాలేదా? మనం హెల్దీ ఫుడ్ అని చెప్పినాం కదా, అందుకే నచ్చట్లేదు. పిచ్చి ఫుడ్ వద్దమ్మా, తినకమ్మా, పక్కన పడేయమ్మా అంటే తింటా తిని చూపిస్తుంది. ఇదండి మా హౌస్ షిఫ్టింగ్ కష్టాలు. నా చిట్టి తల్లి చెప్పినట్టే ఆడుతూ పాడుతూ పనులన్నీ చేసుకున్నాం. చాలా మంది హోమ్ టూర్ వీడియో అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం.